హాయ్ అందరికీ. నిన్న తణుకులో కొట్టిన వాన ఎలా వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇంకా తణుకు మునిగిపోతుందేమో అనిపించేసింది. అంటే ఎప్పుడో నేను నా చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చినాయి అంటే వరదల్లాగా అంతే. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మొన్నటిదాకా ఏంటి మనం ఈ ఎండలేంటి వర్షం పడితే బాగుండు, కొంచెం చల్లబడుతుంది కదా, మనం కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు, క్లైమేట్ కూల్గా ఉంటుంది కదా అని అనుకునేవాళ్ళం. కానీ నిన్న వాన చూస్తే బాబు అసలు నాన్ స్టాప్గా 7 అవర్స్ 4:30కి స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ 11 దాకా, 10:30 11 దాకా వాన పడుతూనే ఉంది. అట్లా నేను బయట ఉన్నాను, ఇంకెట్లా చేస్తాం. ఇంకా మళ్ళీ నాది ఆల్రెడీ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేసి ఉన్నాను, 2 వీడియో. కార్లో ఒకటి, ఇంకోటేమో ఒక షాప్ దగ్గర, బట్టల షాప్ దగ్గర వెయిట్ చేశాను నేను. అక్కడ నా బండి కూడా నైట్ వదిలేసి మళ్ళీ మా బ్రదరు నేను ఇద్దరం కలిసి వెళ్ళి మళ్ళీ నా బండి తెచ్చుకున్నాం. అంటే అంత విపరీతమైన వాన ఎప్పుడు కురవాల తణుకులో. ఇప్పుడు కూడా మళ్ళీ లైట్గా చినుకులు పడుతున్నాయి. పొద్దున్న వచ్చి నేను షాప్ దగ్గర వచ్చి చూసరికి మొత్తం చల్ల చెదరి కింద ఎక్కడ పడితే అక్కడ కొమ్మలు, చెట్లు, మొక్కల కింద పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను నీట్గా. కాకపోతే ఇంత వాన అనేది నేను ఎప్పుడు చూడలేదు. కానీ నిజంగా అనిపించింది మునిగిపోతామేమో. ఇంకా రోడ్లు ఆల్మోస్ట్ అన్నీ కూడా మొత్తం ఫుల్ అయిపోయినాయి. మీరు తణుకు సిటీ వీడియోస్లో కూడా చూడవచ్చు. మొత్తం రాష్ట్రపతి రోడ్డు కానీ, ఇటుపక్క శ్రీ సమాజం రోడ్డు కానీ, లేదా ఇంకా చుట్టుపక్కల ఉన్న ఈ చిన్న చిన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కంప్లీట్గా ఇంకా మునిగిపోయినాయి. సలార్లో ఉండే బళ్ళు, కార్లు అయితే మాత్రం ఆల్మోస్ట్ కంప్లీట్గా మునిగిపోయినాయి. ఏదో కొంతమంది తీయగలిగిన వాళ్ళు తీశారు, కానీ ఎందుకంటే అక్కడ కరెంట్ సప్లై ఒకటి ఉంది. సో మళ్ళీ ఆ వాటర్లో మొత్తం కరెంట్ పాస్ అవుతుందని చెప్పేసి మెయిన్ ఆపేశారు. కరెంటు లైన్ మ్యాన్ వాళ్ళు వచ్చి చెక్ చేసుకుని లైన్ వెంటనే ఆపేశారు. ఆ ఏరియా అంతా ఏదైతే మొత్తం బ్లాక్ అయిపోయిందో. సో ఇంత వాన, పైగా నిన్న నా బర్త్డే. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, నిజంగా ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటే బాగుండు, నేను ఇంత సాయంత్రంలో బయటకు వెళ్ళొచ్చు అని చెప్పేసి మొత్తం నా ప్లాన్స్ అన్నీ సర్వనాశనం అయిపోయినాయి నేను దెబ్బకి. కానీ వర్షం మాత్రం చాలా బీభత్సంగా వచ్చింది. ఇంకేం చేస్తాం, ఇంట్లోనే అలా కూర్చుని ఫ్యామిలీస్తో సరదాగా ఇంట్లో కూర్చొని అలా వేడివేడిగా ఏదో పెట్టారు, తిన్నాం అంతే. ఇంకేం చేస్తాం మరి, బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే క్లైమేట్ బాగాలేదు. ఇంకా ఆ టైంలో మనం ఎక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. సో ఇంత వాన అనేది తణుకులో ఇది ఫస్ట్ టైం నేను చూడడం ఇదే. సో మీ ఏరియాలో ఎట్లా ఉందో ఏంటో ఒకసారి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.